పిల్లల్ని కాపాడే విషయంలో గొప్ప పేరు తెచ్చుకున్న ఆనంది, ఆదిత్య జీవన చెంప పగలగొట్టిన సునంద. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏ వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా పెట్టుబడి కావాలి. మనం ఏం చేయాలి అంటే, మీరు ఇందాక వార్తలు చూస్తున్నప్పుడు నేను విన్నాను, ఒక బాబుని కిడ్నాప్ చేస్తే ఆ బాబు తల్లి ఆ విషయాన్ని తట్టుకోలేక గుండాగి చచ్చిపోయిందని వార్తల్లో వచ్చింది కదా. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం గనక చిన్న మెమరీ తయారు చేసి ఆ మెమరీని స్కూల్ బ్యాగ్లో కానీ హెయిర్ పిన్లో కానీ అలా పెట్టగలిగేలా చేస్తే ఖచ్చితంగా పిల్లలు కిడ్నాప్ అయినా మనం వాళ్ళు ఎక్కడున్నారో ట్రాప్ చేసి తెలుసుకోవచ్చు. అప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఆనంది అయితే చెప్తుంది. దీనికి పెట్టుబడు అంటూ అనగానే అప్పుడే జ్యోతి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి కుట్టి, బొత్తిగా నల్లపూసవైపోయావు, కనీసం ఇంటికి రావడం కానీ ఫోన్ చేయడం కానీ ఏమీ లేదు, ఏం చేస్తున్నావంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే. ఏమీ లేదు జ్యోతమ్మ, ఇప్పుడే మేము ఒక వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నాము. అది చెయ్యాలి అంటే ఖచ్చితంగా పెట్టుబడి కావాలి కదా, అందుకనే పెట్టుబడి ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంటూ అనగానే, నేను ఇస్తే ఎలాగో తీసుకో కదా, బ్యాంక్ లోన్ తీసుకోండి, అప్పుడు ఖచ్చితంగా పెట్టుబడికి డబ్బులు వస్తాయి కదా అంటూ అనగానే, బ్యాంకులోనా, ఎలాంటి సూరిటీ ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రాదు కదా జ్యోతమ్మ అంటూ చెప్తూ ఉంటుంది కుట్టి అయితే. అప్పుడిక జ్యోతి అయితే, బ్యాంక్ లోన్ నేను ఇప్పిస్తాను, కానీ నేను ఇచ్చినట్టు కాదు, అలాగే మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కాదు, తిరిగి బ్యాంకుకే కదా కట్టాలి, అప్పుడు మీరు అప్పు తీసుకున్నట్టే అవుతుంది కదా, అందుకని బ్యాంక్ లోన్ తీసుకొని మీరు అనుకున్న పని అయ్యేలా చూసుకోండి. ఎవరొకరు సహాయం లేదే పైకి రావాలి అంటే ఖచ్చితంగా కుదరదు. ఇది మీరు అప్పు కింద తీసుకుంటున్నారు. ఎవరొకరి దగ్గర అప్పు చేసే బదులు బ్యాంక్ లోన్ తీసుకుని మీరు వ్యాపారం మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అంటూ జ్యోతి అయితే సలహా ఇస్తుంది. ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా బ్యాంక్ లోన్ అయితే తీసుకుంటారు. ఇక అనుకున్న విధంగానే చిన్ని మెమరీ షిప్లు అయితే తయారు చేయడం మొదలు పెడతారు. అప్పటికి అవి తయారు చేస్తారు. ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా ఇక తయారు చేసిన షిప్లు అయితే మార్కెట్లో ఇక అమ్మడం అయితే మొదలు పెడతారు. వాళ్ళు అనుకున్న విధంగానే అవైతే స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం చాలామంది అయితే కొంటూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ పిల్లవాడిని వేరే వాళ్ళైతే కిడ్నాప్ చేస్తారు. అప్పుడే ఇక ఆ బిజినెస్ మ్యాన్ అయితే ఆ చిన్న మెమరీ షిప్ అయితే గుర్తుకు వస్తుంది. దీని ద్వారా నా కొడుకు ఎక్కడున్నాడో నేను తెలుసుకోవచ్చు కదా, కంగారు పడవలసిన అవసరం లేదు, ఇప్పుడే తెలుసుకుంటాను అంటూ ఇక తన ఫోన్లో ఉన్న యాప్ ఓపెన్ చేసి ఇక ఆ బాబు ఎక్కడున్నాడో అడ్రస్ అయితే తెలుసుకుని పోలీసులను అయితే తీసుకువెళ్ళి ఆ రౌడీలను అయితే అరెస్ట్ చేయిస్తాడు. ఇక బాబు అయితే క్షేమంగా బయటపడడంతో అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే అడుగుతాడు, వీళ్ళు మీ బాబుని ఇక్కడే పెట్టారని మీకు ఎలా తెలిసింది, వీళ్ళు అడ్రస్ చెప్పరే, డబ్బులు అడగడం తప్ప అంటూ అనగానే, ఇదంతా ఒకళ్ళ మహత్యం, వాళ్ళే ఈ ప్లాన్ చేశారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలాగే కిడ్నాప్ అవుతున్నారని, తిరిగి రావడం లేదని, వాళ్ళని కనుక్కోవాలి అంటే ఎలాగని ఎన్నోసార్లు ఎంతోమంది ఆలోచించారు. ఎవరికి రాని ఐడియా వాళ్ళకు వచ్చింది. వాళ్ళే చిన్ని చిన్ని మెమరీ షిప్పులు తయారు చేసి పిల్లల కోసం అమ్ముతున్నారు. ఇప్పుడు వెంటనే వాళ్ళని కలుసుకోవాలి అంటూ ఇక బిజినెస్ మ్యాన్ అయితే ఇక ఆనంది, ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తాడు. ఈరోజు మీ కారణంగానే నా కొడుకు నాకు దక్కాడు, ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవ్వాలి, నేను కూడా మీలో పార్ట్నర్గా జాయిన్ అవుతాను, నేను పెట్టుబడి పెడతాను, ఈ సిప్పుల గురించి మొత్తం ప్రచారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ ఇక బిజినెస్ మ్యాన్ అయితే ఆనంది, ఆదిత్య ఇద్దరితో కూడా చేతులైతే కలుపుతాడు. ఇక విధంగా బిజినెస్ మ్యాన్తో కలిసి ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా
ఈ మెంబర్షిప్లు వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఇద్దరు కూడా ఎంతో సక్సెస్ అయితే అవుతారు. దీని కారణంగా ఎంతోమంది పిల్లలు ఆపద నుంచి తప్పించుకోవడం ఇదంతా జరగడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక అందరూ కూడా నిర్ణయించుకుంటారు, ఈరోజు మా పిల్లలు ఇంత క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారు అంటే దానికి కారణం వీళ్ళు మొదలుపెట్టిన ఈ బిజినెస్సే. ఈ చిన్ని మెంబర్షిప్తో మా పిల్లలు క్షేమంగా వెళ్ళారా లేదా, స్కూల్లో చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, ఏదైనా ఆపదలో ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాము. ఈరోజు మాకు ఎలాంటి భయం లేకుండా ఉంది అంటే దానికి కారణం వీళ్ళే కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా సన్మానం చెయ్యాలి అంటూ అందరూ కూడా నిర్ణయించుకుంటారు. అనుకున్న విధంగానే ఆదిత్య ఆనంది అయితే ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు. వ్యాపారం సక్సెస్ అవడంతో అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరిని కూడా ఇక తీసుకువెళ్ళి సన్మానం అయితే చేస్తారు. మీరు చాలా గొప్ప ఆలోచన చేశారు. ఈరోజు పిల్లలంతా క్షేమంగా ఉన్నారు అంటే దానికి కారణం మీరే. మీ కారణంగానే పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అందుకనే మీకు ఈ సన్మానం. మీలాంటి పిల్లల్ని కన్నా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. మీరు ఎంతో మంచివాళ్ళు కాబట్టి ఎంతోమంది తల్లులకి కడుపు కోత లేకుండా మంచి ఆలోచన చేసి చాలా మంచిగా అన్నీ కూడా చూసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది అంటూ అందరూ కూడా ఆనంది ఆదిత్యాన్ని పొగుడుతూ ఎంతో సంతోషపడుతూ ఇక వాళ్ళిద్దరికీ సన్మానం అయితే చేస్తారు. అప్పుడు ఇంతలో ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా వ్యాపారంలో డెవలప్ అవ్వడం, ఇలా సన్మానం జరగడం, ఇదంతా జరగడంతో ఇక ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు. ఇదంతా తెలుసుకున్న జీవన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతికి అయితే ఫోన్ చేసి మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. వాళ్ళంతటి వాళ్ళు సునంద పేరు లేకుండా ఆదిత్య ఆనంది అనే పేరు గొప్పగా పలికేలా చేసుకున్నారు. ఆ కుట్టి మామూలుది కాదు. ఎలాగైతే విజయం సాధించింది, నేను ఇప్పటి వరకు దాని జీవితాన్ని నాశనం చెయ్యాలని ఎన్నో ప్లాన్స్ చేశాను. చివరికి దాని మీద నిందలు వేసి ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయేలా చేశాను. కానీ చివరికి ఏ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తే అధికారం నా చేతిలోకి వస్తుంది అనుకుంటే ఎలాంటి అధికారం రాలేదు. అధికారం రాకపోగా నాకు చివాట్లు చెప్పు దెబ్బలు తప్ప ఏమీ మిగలలేదు. ఆనందిని ఏదో రకంగా హింస పెట్టాలని దాని మీద నిందలు వేసి బయటికి నెట్టేశాము. దానికి పెళ్ళికి ఎలాంటి సంబంధం లేకపోయినా అన్నీ మనమే చేసి దాన్ని మోసగత్తెలా ముద్ర వేసి బయటికి వెళ్ళిపోయేలా చేశాము. చివరికి తాండవని కూడా మనమే చంపేసి ఆ నింద ఆదిత్య మీద వేసి జీవితాంతం ఆనంది కుమిలిపోయేలా చెయ్యాలి. ఆదిత్య జైలు జీవితం గడపాలని ప్లాన్ చేశాము. అది కూడా సక్సెస్ అవ్వలేదు. చివరికి మనం అన్ని విధాలుగా ఓడిపోతామని అనుకోలేదు. ఏ విషయంలో కూడా సాధించలేకపోతున్నాము. చివరికి ఆస్తి ఒకటే మనం దక్కించుకోవాలి. ఆస్తి అయినా మన పేరున ఉంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈరోజే నేను దానికి కూడా ముహూర్తం పెడతాను. మత్తగారి చేత పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంటాను. ఒక పెట్టను అంటే ఏ పాయిజనో కలిపిచ్చి ఆవిడ చేత సంతకం పెట్టించుకుని తర్వాత ఆవిడ చనిపోతే పెద్ద కొడుకు మీద బెంగ పెట్టుకుని పాయిజన్ తీసుకుందానో ఏదో రకంగా చెప్పి అందరినీ నమ్మిస్తాను. ఆస్తి మాత్రం నా సొంతం అయ్యేలా చూసుకుంటాను. తల్లి పోయిన తర్వాత ఎలాగో ఆస్తి జోలికి ఆదిచ్చారాడు. ఇక తన భర్తకి అవసరం లేని తర్వాత ఆనంది కూడా ఆస్తి జోలికి రాదు. ఇక మొత్తం నా సొంతం అవుతుంది. భార్య పోవడంతో మా మాంగారు ఏ సన్యాసంలోనూ కలిసిపోతాడు. కుటుంబంలో ఎవరూ లేక దూరం అవ్వడంతో చైతన్య కూడా చచ్చినట్టు నేనే దిక్కవుతాను. నా కూడానే తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ జీవన్ అయితే మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ సునంద అయితే వినేస్తుంది. అప్పుడిక కోపంగా జీవన చెంపైతే పగలగొడుతుంది. పాపిష్టిదానా, చేసేవన్నీ చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా? ఇంత ఘోరంగా మోసం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నువ్వు ఇంత మోసం చేశావు? నా కొడుకు జైలు పాలవ్వాలని చూస్తావా? నా కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చూస్తావా? నిన్నెట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదో.
ఈ విషయాలన్నీ బయటపెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అంటూ సునంద అయితే జీవన్కి షాక్ ఇస్తుంది. అత్తయ్య గారు నన్ను క్షమించండి అంటూ అనంగానే నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, అన్ని విషయాలు బయట పెట్టేస్తాను అంటూ సునంద అయితే నిర్ణయించుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని అందిస్తుంది.